కళ్యాణి శ్రీకాంత్ రెడ్డి ఇష్యూ అని ఓపెన్ చేయండి, కమెంట్స్ చదవండి, నాకే సపోర్ట్ ఉన్నాయి. 100 కమెంట్స్ నాకే ఉన్నాయి. అది ల్యాగ్, ఇప్పుడు చదివిన ల్యాగ్ వాళ్ళు మళ్ళీ చూసుకుంటారు చూసేవాళ్ళు. హానెస్ట్గా నాకే సపోర్ట్ ఉంది. వై బికాస్ తనేదో వీడియోస్ చేశాడండి, వచ్చిన ఓవరాల్ రెస్పాన్స్ తనేదో వీడియోస్ చేశాడని, తప్పుంటే నువ్వు వెళ్ళి కంప్లైంట్ చేయాలి, నిన్ను గెలికిండా, నీకు సంబంధించిన అమ్మాయిని గెలికిండా, వాడు ఏదో హైర్ చేసుకుని వీడియోలు చేసుకుంటాడు అండ్ హీజ్ ఎ గుడ్ గాయ్ అని నాకే సపోర్ట్ వచ్చింది. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దాట్. అండ్ ప్రజెంట్ కూడా ఇప్పుడు నా మూవీ ఇప్పుడు నేను చేశాను, ఆవిడ అప్పుడు ఛాలెంజ్ చేశారు, నీ సినిమా రిలీజ్ చేయనివ్వను, అసలు నువ్వు సినిమా యాడ్ చేస్తావు, మా ప్రెసిడెంట్ అది ఏదేదో చెప్పింది. 16 నెలల్లో పాన్ ఇండియా సినిమా తీశాను నేను. జస్ట్ 16 months బ్యాక్ ఇట్ హ్యాపెండ్. 2 years అయింది. 2 years అయింది అది ఇష్యూ జరిగి. 4 months గ్యాప్ తీసుకున్నా, ఇమీడియట్ సినిమా స్టార్ట్ చేశాయి. 16 months ఫస్ట్ సినిమా అయిపోయింది. ట్రైలర్ వదిలాను, ఏ పెద్ద హీరో కూడా మ్యాచ్ అవ్వడు, అంత సాలిడ్ ఉంది బొమ్మ. సో ఇండస్ట్రీ నాది 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 అంటారు. ఇండస్ట్రీ ఎవరిది జాగిరి కాదు ఇండస్ట్రీ. ఇండస్ట్రీ అనేది వాట్ వీ కెన్ సే, ఎవడైతే మంచి సినిమా తీస్తాడో, ఎవడైతే ఫీడ్ ఇస్తాడో, ఎవడైతే కష్టపడతాడో, ఎవడైతే 10 మందికి ఉపాధి కల్పిస్తాడో, ఎవడైతే మంచి సినిమా తీసి పేరు తెస్తాడో, అవార్డు తెస్తాడో, ఓడిది ఇండస్ట్రీ. గొడవలు పెట్టుకునే వాళ్ళది. నేను అవకాశం ఇచ్చా, ఇప్పుడు ఫీడ్ ఇచ్చా ఇండస్ట్రీలో. ఆవిడకే అవకాశం ఇస్తామంటే ఆవిడ యాక్సెప్ట్ చేయలే. కాల్ చేసావా? అప్పుడు అన్న ఇట్లా చేస్తారన్నాను, బట్ మాకు టచ్ లేదు, వేరే వాళ్ళ ద్వారా ఆమె చేయను అన్నారు, అట్లా జరిగింది అట్లా అనమాట. సో నేనే ఒక స్థాయికి వచ్చా కష్టపడి. సో కష్టపడేవాడు పైకి వస్తాడు మేడం, కానీ ఎవడు అనగదొక్కాలనుకుంటే ఏం అవ్వదు. నేను ఒకటే నమ్ముతా, పనిని నమ్ముతా. నా సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, లేట్ చేయొద్దు లైఫ్ ల్యాగ్ అయిపోద్ది అని. నా సినిమాలో డైలాగ్ అది నేనే రాసింది. అర్థమయ్యాడు, బాగా అర్థమైంది ఆ డైలాగు. నా బండికి నేషనల్ పర్మిట్ రా, ఆంధ్ర కర్ణాటక ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అనేది ఉండదు, ఎక్కి తొక్కి పడేయడమే అంటాడు అనమాట హీరో. ఆ గ్యాంగ్లో వచ్చినప్పుడు కొన్ని డైలాగ్స్ బాగున్నాయి, పంచ్ పటాకాలా ఉన్నాయి. అంటే గ్యాంగ్స్ వచ్చిన పిల్లలు కూడా చెప్తారు డైలాగులు. రైటింగ్స్ మొత్తం మీరేనా? నాయే మేడం. కథతో పాటు రైటింగ్స్ మొత్తం మీరే, ఎవరిని పెట్టుకోలేదు? మా కెమెరామ్యాన్ రాశాడు, పెన్నింగ్. అంటే నాకు లేజీ, రైటింగ్ సరిగా ఉండదు, చెప్పడం మీరే. ఐడియాస్ థాట్స్ అన్నీ నాయే. బట్ హీ హ్యాస్ హిస్ ఇన్పుట్స్, చాలా ఉన్నాయి ఇన్పుట్స్. హీస్ అ గ్రేట్ గాయ్. ఇప్పుడు వేరే సినిమాలకు కెమెరామ్యాన్గా చేస్తున్నాడు. అండ్ తన హెల్ప్ తీసుకొని నేను తను బాగా పిక్చరైజేషన్ చాలా ప్రాపర్గా చేశాడు. హీ హాజ్ ఎక్స్పీరియన్స్. అండ్ కష్టపడ్డాం, సినిమా చేసాం. 23 రోజుల్లో చేసాం ఈ సినిమాని. 23 days. భూమి మీద ఎవడు ప్రపంచంలోనే నీ ఇష్టం ఎవరినన్నా తెచ్చుకోండి, ఛాలెంజ్ చేస్తా, చేయలేడు ఈ సినిమా. అంటే 23 రోజుల కాల్ షీట్లో ఈ సినిమాని చేసాం, ఎవడు చేయలేడు. 9 ఫైట్లు, 5 పాటలు, 3 గంటల 3 నిమిషాలు సాలిడ్ సినిమా. 3 గంటల 3 నిమిషాలు ఎవడు చేయలేడు భూమి పైన. ఇందులో ఒక టార్చ్ లైట్ ఫైట్ ఉంటుంది నైట్ టైం, 2.5 గంటలో ఫినిష్ చేసాం. 8 నిమిషాల ఫైట్, మళ్ళీ చూస్తే హై రేంజ్లో ఉంటుంది. భూమి మీద కూడా చేయమని ఛాలెంజ్ చేస్తాను నేను. చేసా కాబట్టి చెప్తున్నా హానెస్ట్గా. సినిమా చూడండి, మీకు ఓపిక లేకపోతే రేపు థియేటర్లో, ఓటీటీలో చూడండి, యూట్యూబ్లో వచ్చినాక చూడండి. ఈ మాట గుర్తుపెట్టుకుని కమెంట్ పెట్టండి, నా మాటకు కంటెంట్కి మ్యాటర్ సంబంధం ఉందా లేదా అని. శ్రీకాంత్ రెడ్డి, నీ మాటలు చాలా ధైర్యంగా ఉన్నాయి, ఎవరికైనా హోప్ ఇచ్చేలా ఉన్నాయి. ఇండస్ట్రీలోకి ఏంటంటే పనుంటే వాళ్ళదే, ఎవరిది రాజ్యం కాదు, ఎవడి జాగీర్ కాదు, నువ్వు కష్టపడితే నీకు ప్లేస్ ఉంటుంది అనడానికి నువ్వు ఎగ్జాంపుల్ కనిపిస్తున్నావు. ఇదంతా ఒప్పేసుకుంటాం. ఒక సినిమాతో వస్తున్నావు. ఇండస్ట్రీలో చాలా మంది హీరో సినిమాలే ఈ రోజుల్లో ఒక టికెట్ కొనుక్కుని థియేటర్కి వెళ్ళి ఆడియన్స్ చూడాలంటే ట్రైలర్ టీజర్ నచ్చిపోతే టికెట్ కొనుక్కోట్లా. నువ్వు ఇంత లైఫ్ని రిస్క్ చేసి ఉన్న డబ్బులంతా సేవ్ చేసుకుని 2 కోట్ల దాకా సినిమాకి పెట్టి రేపొద్దున థియేటర్కి August 2nd నీకు యూట్యూబ్లో చూసే కామెంట్ పెట్టే ప్రతి ఒక్క ఆడియన్ థియేటర్కి వచ్చి సినిమా చూస్తాడని నువ్వు అనుకుంటున్నావా? ఇన్స్టాగ్రామ్లో ఇట్లా ఓపెన్ చేస్తే ఒక రొమాంటిక్ వీడియో వస్తుంది, అమ్మాయి డ్రెస్ చేంజ్ స్కిప్, ఇన్ఫర్మేషన్ వీడియో వస్తుంది స్కిప్, కామెడీ వీడియో వస్తుంది స్కిప్. ఇట్లా ఆడియన్ 1 సెకండ్లో డోపమైన్ ఎఫెక్ట్ అని ఒకటి వచ్చింది. 1 సెకండ్లో హీఈస్ డిసైడింగ్ వెదర్ హీ వాంట్ టు వాచ్ దట్ కంటెంట్ ఆర్ నాట్. 1 సెకండే. అది కరోనాలో ఎఫెక్ట్ అయింది. ఫస్ట్ టిక్ టాక్ వల్ల. అంటే వరల్డ్ వైడ్ రొమాంటిక్, కామెడీ, ఇన్ఫో, న్యూస్, ఎన్ని కంటెంట్స్ కావాలనే ఉన్నాయి. 1 సెకండ్లోనే హీఈస్ డిసైడింగ్ వెదర్ హీ వాంట్ టు వాచ్ దట్ 30 seconds వీడియో ఆర్ నాట్ అని. మరి అంత డోపమైన్ ఎఫెక్ట్ చేస్తున్నప్పుడు అండ్ కరోనా వచ్చినప్పుడు అందరు ఇళ్లలో ఉండి దే ఆర్ టువర్డ్స్ కన్వర్ట్ అయిపోయారు ఓటీటీకి కానీ అండ్ దిస్ యూట్యూబ్ కానీ సోషల్ మీడియా కానీ. సో ఇంత ఆలోచించి నేను 3 hours నా సినిమాని ఎందుకు చూడాలి అని అనుకున్నాను. సినిమా అనేది ఉల్లాసం, ఉత్సాహం. అంటే పెద్దవాళ్ళ సినిమాలే చూడట్లేదు, నీ చూడాలన్నారు కాబట్టి చెప్తున్నా. సినిమా అనేది ఉల్లాసం, ఉత్సాహం కోసం చూస్తారు. అండ్ అందరూ ఒకే రోజు చూడాలని లేదు, అండ్ వాళ్ళకి టైం ఉన్నప్పుడు చూస్తారు. అండ్ నాది మొదటి సినిమా, అండ్ దీనికి కోట్లు బడ్జెట్లు కాదు, 2 కోట్లు పెట్టాను. నా 200-300 కోట్లు కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే వాడు ఫ్లైట్లో ఉన్నప్పుడు, బాత్రూంలో ఉన్నప్పుడు, కిచెన్లో ఉన్నప్పుడు, కాన్ఫరెన్స్ రూమ్లో ఉన్నప్పుడు ఏదో ఒక రోజు నా వీడియో ఒక క్లిక్ చేస్తాడు. ఆడియన్ క్లిక్ చేసినప్పుడు నా ట్రాప్లో పడతాడు. బట్ హీ విల్ వాచ్ అట్ వన్ ఫైన్ డే, ఏదో ఒక రోజు. ఏ రైట్ ప్రోడక్ట్ ఫైండ్ ఇట్ ఓన్ ఆడియన్స్. పాయింట్ 1. పాయింట్ 2, థియేటర్లో ఉండాలంటే ప్రాపర్గా కమర్షియల్గా ఉండాలి, అవన్నీ పెట్టాం. పాయింట్ 3, నేను కష్టపడ్డాను, ఈరోజు ఇది చూసి బ్లాక్ బాస్టర్ అవ్వాలని లేదు. ఈ సినిమా పెట్టిన 2 కోట్లు
వచ్చినా రాకపోయినా ఐ డోంట్ కేర్, మళ్ళీ కష్టపడతా, మళ్ళీ వీడియోలు తీస్తా, మళ్ళీ ఇంకో సినిమా తీస్తా. ఈ సినిమా ఆడుతుంది, షూట్ షాట్ బ్లాక్ బస్టర్, థియేటర్స్ ఇన్సూరెన్స్ చేయించుకొని లేచిపోద్ది, అది పక్క. కానీ వీళ్ళు ఉన్నారు కదా ఆర్టిస్టులు, మా హీరోయిన్ తనకి యాక్సిడెంట్ అయింది సినిమాలో, తన కోసం ఆడాలి. 2 కమెడియన్స్ ఉన్నారు, వాళ్ళ కోసం ఆడాలి. మా విలన్ చాలా తక్కువ పేమెంట్కి చాలా బాగా చేశాడు అతను యాక్టింగ్, తన కోసం ఆడాలి. నాకు ఇంజురీ అయింది సినిమాలో, ఈ కష్టం కోసం ఆడాలి. ఏం ఇంజురీ అయింది? రామగుండం మైనింగ్లో ఓపెన్ క్యాస్ట్ మొత్తం బాంబ్ బ్లాస్ట్లు అన్నీ జరుగుతున్నాయి. కనుచూపు మీద చెట్లు ఉండవు, దుమ్ము, మిడ్ సమ్మర్, 80 మంది క్యాస్ట్ అండ్ క్రూ, మాకు 1 డేనే టైం. ఆ రోజు బడ్జెట్ 7 లక్షలు, 7 లక్షలు హైప్ చేయాలి నేను. అయితే 40 మంది ఫైటర్స్, 80 మంది క్యాస్ట్ అండ్ క్రూ టెక్నికల్గా అందరూ, 40 మంది ఫైటర్స్, 40 మందిని కొట్టాలి. బెడ్స్, క్రెయిన్స్, రోప్స్ అన్నీ ఉంటాయి. ఒక 20 లారీలు అద్దెకు తెచ్చాం, సెటప్ చేసాం. మొత్తం 7 లక్షలు ఆ రోజు బడ్జెట్. 4 కొట్టాను, 11 o'clock అయింది. ఇంకా 36 మందిని కొట్టాలి. 2 కెమెరాలు, యాంగిల్స్ మార్చాలి, అన్ని థింగ్స్ ఉంటాయి. ఒక అతన్ని ఇలా కిక్ చేయాలి, ఇట్లా తన్నాలి, నేను పోయి తంతా. వేరే అతను వచ్చి నన్ను కిక్ చేస్తాడు తంతగా. తన షూకి ఒక చీల మేకుంటే మేకు నాకు వెన్నుపూసలో కూర్చుకున్నది ఎగ్జాక్ట్గా. నేను పక్కకి వెళ్ళి 3 నిమిషాలు ఏడ్చా. ఆ ఏడుపు అంటే వాట్ వీ కెన్ సే, 3 నిమిషాలు ఏడిస్తే ఏమైంది, మా కెమెరామ్యాన్ వచ్చాడు, ఏమైంది బ్రో అన్నాడు. ఏమైంది బ్రో అంటే ఆపేద్దాం షూటింగ్ అన్నాడు. లేదు బ్రో అన్న. లేదు బ్రో అంటే ఏమైంది, ఇంకా 7 లక్షల్లో సినిమా అయిపోవచ్చు, ఆ 7 లక్షల్లో సినిమా అయిప్ చేయాలి, లేకపోతే మళ్ళీ నాకు స్కోప్ లేదు, మళ్ళీ వీడియోలు చేయాలి. అంటే సినిమా ఆగిపోవడానికి ఒక్క కారణం చాలు, హీరోయిన్ హ్యాండ్ ఇచ్చినా, డైరెక్టర్ హ్యాండ్ ఇచ్చినా, ఏదో ఒకటి. ఆ 7 లక్షల బడ్జెట్లో ఆ రోజు నేను, వాళ్ళందరూ వచ్చారు, వాళ్ళకి తప్పకుండా పేమెంట్స్ ఇవ్వాలి, టెక్నీషియన్స్ కదా, తప్పకుండా పేమెంట్స్ ఇవ్వాలి వాళ్ళందరికీ. నేను ఇవ్వకపోతే కనుక వాళ్ళు ఆ రోజు కంప్లీట్ చేయకపోతే సినిమా అయిపోయింది. ఆ పెయిన్తోనే నేను చేశాను సినిమా. చేసి సాయంత్రం ఈవినింగ్ ఒక చిన్న పాండ్ ఉంటుంది, నీళ్ళు ఉంటాయి, అక్కడ ఒక ఫైట్. తర్వాత మళ్ళీ సినిమా సంబంధించిన ఫోటోషూట్ ఉంది. ఏంటి అదంతా మేక్ గుచ్చుకున్న తర్వాతే చేసావు? చేసుకున్న తర్వాత ఎట్లా నీకు బాడీ ఇంజూర్ అవుతుంది కదా, పెయిన్ వస్తుంది, నువ్వు ఎట్లా చేయగలిగావు? సినిమా చేయాలి, అది ప్రాజెక్టు, నా కళ, పని చేయాలి కదా, ఆ పని చేయాలి. నేను ఆపేస్తే 7 లక్షలు మళ్ళీ నేను కట్టాలి, ఆ నుంచి వస్తుంది నాకు. సో అంత చేసి ఆ రోజు వచ్చాను, 4-5 days పడుకున్నాను, రెస్ట్ తీసుకున్నాను. ఆ పెయిన్ ఇప్పటికి ఉంది, నిద్ర రాదు సరిగా, పట్టుకుంటాయి. ఎన్నో స్టూడియోస్లో డిఐఈ, కలర్ కరెక్షను, సౌండ్ ఎఫెక్ట్స్, ఇవన్నీ ఒక్కనే హార్డ్ డిస్కులు మోసుకుంటూ. ఒక పాన్ ఇండియా, ఒక పెద్ద హీరో ఒక సినిమా చేయాలంటే, ఉదాహరణ చిన్న హీరో ఎవరైనా వాట్ ఎవర్ 5 languagesలో 200 మంది టీం ఉంటారు, నేను ఒక్కనే చేసుకున్నాను. బట్ పని బాగుండాలి. ఎవడు చేశాడంటే రైతు కూడా పని చేస్తాడు, కెమెరా అన్న కూడా పని చేస్తున్నాడు, అందరూ పని చేస్తారు. ఆ పని ఎక్కువ పనులు ఒక్కనే చేశాను, దాన్ని ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అండ్ బాగా చేశాను, దాన్ని కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. కష్టపడ్డాను, అందుకు నా సినిమా ఆడాలి అని కొట్టుకు చేస్తున్నాను. నేను చాలా బెటర్ హ్యూమన్ బీయింగ్ అయ్యా. అంటే చాలామంది మనుషులతో మాట్లాడా, వాళ్ళ యాటిట్యూడ్లు నేర్చుకున్నా, కల్చర్, చాలా థింగ్స్ నేర్చుకున్నా. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఇంకోటి ఏంటంటే ఓవర్ నైట్ స్టార్ అవ్వాలని లేదు మేడం నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కష్టపడదాం, లెట్స్ సీ ద రిజల్ట్స్, అంతే. ఓవర్ నైట్ స్టార్, ఈ యాటిట్యూడ్, ఈ మాటలు ఏంటంటే కాన్ఫిడెంట్గా మాట్లాడితే దాని యాటిట్యూడ్ అంటే ఏం చేయలేము. మాది రాయలసీమ, మా మాట ఇలానే ఉంటుంది, తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో అట్లా నేను అట్లా ఉన్నా మేడం, అంతే, వేరేదేం కాదు. యూట్యూబ్ వీడియోలు అంటే అదే దారి అలా వచ్చా. యాక్చువల్ నేను మన బిత్తిరి సత్య గారు ఆయనలా వీడియోలు చేయాలనుకున్నా, బట్ నాకు కుదరలా. ఆయన ట్రై చేసావా లాంగ్వేజ్ కానీ? 5-6 ట్రై చేసా. ఒకసారి మామూలుగా మన సినిమానే వస్తుంది, లారీ అంటూ వస్తుంది, చెప్పు బిత్తిరి సత్య చెప్తే ఎట్లుంటుంది ఒకసారి ట్రై చేసి చూద్దాం, ఊరికే సరదాగా. ఆయనలా అంటే ఆయనలా ఇలా పెట్టి అలా చేయలేదు నేను, స్లాంగ్ మార్చాలి కదా. రైట్. ఆయన తెలంగాణ చేశారు, నేను మా రాయలసీమది నడుస్తుందా అని ట్రై చేశా. ఎట్లా మామూలుగా మేము చూస్తాం, అసలు మాకు తెలియదు కదా, అనుకున్న కాన్సెప్ట్ కదా, ఒకసారి చేసి చూపించు. ఐ థింక్ ఇట్ వోంట్ అపీల్ గుడ్ మేడం, అందుకే ట్రై చేయి, ఊరికే ఒకసారి ట్రై చేసి చూద్దాం. అది రాదు మేడం, అది వాట్ వీ కెన్ సే, అది సెట్ అవ్వదు, పాసిబిలిటీ లేదు. సో అందుకే అది ఆపేసి ఏం చేయొచ్చు అని షార్ట్ ఫిల్మ్లు చేశాను. అది చేయక ఇంకా ప్రాంక్స్ మొదలుపెట్టి ఇట్లా తిరుక్కొని దారి వచ్చా. జస్ట్ ఇలా స్ట్రైట్ రాకుండా ఇట్లా తిరుక్కొని వచ్చా, అంతే. దాన్ని నువ్వు యూట్యూబ్ ఓడివి, నువ్వు సినిమా చేయొద్దు, నువ్వు అది చేసావు, ఇది చేసా, సో మెనీ థింగ్స్ కాంప్లికేషన్ మాట్లాడుతున్నారు. ఎవరిది కాదు ఇది, కష్టపడతాడో ఓడిదే జీవితం అని నా అభిప్రాయం. అండ్ ఇంకోటి ఏంటంటే హెల్ప్ చేయాలని ఉంది నాకు, ఎవరికైనా కొంచెం సాయం చేయాలని ఉంది. కొంచెం అంటే జాబులు చూపించాలి, మంచి ట్యాక్సులు కట్టాలి, బాగుండాలి, సొసైటీలో అన్నీ ఉండాలని ఉంది. అవి చేయాలంటే ముందు మనకు డబ్బులు ఉండాలి, మాటలు ఉంటే అవ్వదు కదా.